కనిపిస్తుంది. ఏదో టెక్నికల్ వాడుతున్నారు అందరికీ 5 మందికి వేగం 5 మందికి వారు నిజంగా మరి కాయ కష్టం చేసి ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో గతంలో అంటే మ్యాన్ పవర్ ఎవరైనా మనుషులు దొరికేవారు డైరీ మెయింటైన్ చేయాలనుకున్నా పశువులను పోషించాలనుకున్నా ఆ రోజుల్లో బాగుండేది. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు ఇలా బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా మన షాద్నగర్ కాబట్టి డైరీ ముఖ్య ఆధారంగా రైతుకు అయిపోయింది ఈరోజు కాబట్టి వాటి పంటలలో భాగంగా పశు పోషణ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి రైతు అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా డైరీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి సరి అయిన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవం. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఎన్నో ఉండడంగా మరి పోరాటం చేయడం జరిగింది, కొద్దిగా వెసులుబాటు అయింది తప్ప మరి ఇప్పుడు ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ సమస్యలు చెప్పకముందే మీరందరూ కూడా మాతో చెప్పకముందే డైరీ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వారికి పేమెంట్ కూడా ఇవ్వడం లేదు. ఒకటి గిట్టుబాటు ధర లీటర్ ధర కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రైవేట్ డైరీలు వచ్చి కూడా విజయ్ డైరీని అన్ని విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి దీంట్లో గత ప్రభుత్వంలో నాకు తెలిసిన కాడికి ఈ రెగ్యులేటర్ అథారిటీ కమిటీ ఉండే అది బాగా పనిచేసేది, నియంత్రించేది కాబట్టి విజయ్ డైరీ చాలా బాగా ఉండేది. పుష్కలంగా ఎప్పుడైనా రైతుకు మంచి ధర వచ్చేది, పేమెంట్ కూడా ఫస్ట్ తారీఖు వచ్చేది. నాకు కూడా తెలుసు డైరీలా కాబట్టి మేము కూడా ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతుల సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. కన్సల్ట్ మంత్రిత్వంలో చెప్పడం జరిగింది. ఏమన్నా కూడా ఇలా ముఖ్యమంత్రికి స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉంటాడు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు చెప్తే నాకన్నా ఎక్కువ ఆయన కూడా చెప్పడం జరిగింది. శంకర్ వాస్తవానికి అంటే నిజమే, రైతులకు మనం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. విజయ్ డైరీని రాబోయే కాలంలో మనం అందరం కలిసి తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయాలి, వారికి ఉన్న ఇబ్బందులు తొలగించాలి. స్పష్టంగా రైతు అన్న నేను ఒకటే చెప్పిన అన్న ఎవరికి ఎన్ని ఇచ్చినా కూడా అది ఇండైరెక్ట్ గా వీళ్ళైతే కష్టపడి పాలను వీళ్ళ పశువులను పోషించి ఇలా మ్యాన్ పవర్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రైతే స్వయంగా గడ్డి వేసి కాడలు కూడా పెంచి ఆయన స్వయంగా పోసి పశువులకేసి పాలు పెట్టి మన విజయ్ డైరీకి పంపిస్తూ ఉంటే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా నా దృష్టికి తేకముందు ఇవన్నీ మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడినాక మీరు తెచ్చినాక కూడా మళ్ళీ కూడా పోయి నేను మాట్లాడడం జరిగింది. మా ఎమ్మెల్యేలు కూడా పక్క ఎమ్మెల్యేలకు పరిగి ఎమ్మెల్యే కూడా చెప్పడం